బంగారం, వెండి ధరల అయోమయం మాత్రం కొనసాగుతుంది. సాధారణంగా యుద్ధాలప్పుడు ధరలు పెరుగుతాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ముందు ఉన్నటువంటి రేట్లు అప్పుడు వెండి 50,000 70,000 ఆ రేంజ్‌లో ఉంది. అట్లాంటిది 4,00,000 దాకా ఎళ్ళింది రీసెంట్‌గా. ఈ యుద్ధం పెరిగాక ఇంకా అది వస్తదేమో అనుకుంటే, ఈ యుద్ధం ఏది ఇరాను, ఇజ్రాయెలు, రష్యా అమెరికా యుద్ధం బిగినయ్యాక పడిపోయింది బంగారం ధర. ఇది విచిత్రమైంది. రష్యా, ఉక్రెయిన్ వార్ అప్పుడేమో బంగారం, వెండి ధరలు పెరిగినాయి. ఈ వారు ప్రారంభమయ్యాక బంగారం, వెండి ధరలు తగ్గినాయి. ఇప్పుడు మొన్న ఏదైతే ట్రంప్ మాట అనగానే అప్పటిదాకా బంగారం వాల్యూ పడిపోయింది కాస్త 3,000 4,200 $4,300 దాకా వెళ్ళింది కాస్త ఔన్స్. ఒక్కసారిగా పడిపోయింది. ఎప్పుడైతే యుద్ధం ఆపారన్నారో మళ్ళీ ధరలు పెరిగినాయి. యుద్ధం ఆపినప్పుడు ధర తగ్గాల, యుద్ధం జరుగుతున్నప్పుడు ధర పెరగాలి. రిటర్న్ ఫార్ములా అవుతుంది. ఇవాళ నేను ఈ వీడియో చేస్తున్నటువంటి సందర్భంలో ఏది ఫీచర్స్లో చూస్తే 1,39,412 నుంచి 439 దాకా బిగిన్ అయ్యి హైయెస్ట్ 1,39,494 లెక్కేస్తున్నారు. సిల్వర్ 2,23,037 నుంచి 2,66,150 దాకా లెక్కేస్తున్నారు. గోల్డ్ ఫీచర్స్లో 1,42,319 నుంచి 1,42,508 లెక్కేస్తున్నారు. $93.90 డాలర్ ఉన్నటువంటి సందర్భం. ఇది ఓవరాల్ సిచ్యుయేషన్. ధరలు అయితే ఓ పక్కన ఎవరు పెంచుతున్నారో ఎవరు తగ్గిస్తున్నారో అర్థం కాని విధంగా సాగుతోంది. గందరగోళంగా ఉంది బంగారం, వెండి.